వెల్కమ్ టు ది లియో. నిన్న విశాఖపట్నంలో దేశంలోనే అతి పెద్ద భారీ డ్రగ్స్ రాకెట్ని అయితే సిబిఐ అధికారులు, ఇంటర్పోల్ అధికారులు, అలాగే పోర్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ ద్వారా అయితే పట్టుకున్నారు. మనందరికీ తెలుసు. అయితే ఎవరిది ఈ డ్రగ్స్, ఎవరు తెప్పించారు, రాష్ట్రానికి విశాఖలో ఎవరి పేరు మీద ఆర్డర్ వచ్చిందనేది ఒక ఉత్కంఠగా మారింది. అయితే ఈ ఆర్డర్ అనేది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరు ఈ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఎవరిది ఇదంటే ఇది ఒక వైసీపీ నేతదిగా తెలుస్తుంది. కోనం వీరభద్రరావు దీని మేనేజింగ్ డైరెక్టర్ కోరం వీరభద్రరావు. మొత్తం వాళ్ళు నలుగురు సోదరులు అయితే, ఇద్దరు సోదరులు అమెరికాలో సెటిల్ అయ్యారు, మరొక ఇద్దరు సోదరులు అయితే ఇక్కడ ఉన్నారు. అందులో ఒకరు కోనం వీరభద్రరావు, అలాగే ఆయన అన్న కూడా, ఇద్దరు కూడా వైసీపీ పార్టీతో సంబంధాలు, ముఖ్యంగా విజయసాయి రెడ్డితో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా దానికి సంబంధించిన ఫోటోలను అయితే, వీడియోలను అయితే బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక వైసీపీ నేతలతో సంబంధం ఉన్నటువంటి కోనం వీరభద్రరావు కంపెనీకి ఈరోజు డ్రగ్స్ ఆర్డర్ వచ్చిందనేది ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారింది. అంటే ఖచ్చితంగా దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉంది. ఎన్నికల్లో దీన్ని ఉపయోగించి పంచడానికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించి దాన్ని క్యాష్ రూపంలోకి మార్చాలనేది ఒక విధానంగా తెలుస్తుంది. అయితే మేము కేవలం రొయ్యలకు మేత కోసం మేమైతే తెప్పించామని చెప్తున్నారు. బట్ అందులో కొకాయిన్ కలిసి ఉందని మాకు తెలియదని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, గతంలో ఇంతకు ముందు వీళ్ళకి ఏమన్నా వచ్చాయా అని సిబిఐ అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి కొసమెరుపు ఏంటంటే వైసీపీ నేతలదే అని మరింత బలమైన ఆధారాలకి ఏంటంటే, నిన్న ఏదైతే సిబిఐ అధికారులు దీన్ని అందరి సమక్షంలో పరీక్షించే ప్రయత్నం చేశారో అప్పుడు కొంతమంది రాష్ట్ర అధికారులు, వాస్తవానికి సిబిఐ విచారణ సమయంలో రాష్ట్ర పోలీసుల ప్రమేయమే ఉండదు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా అదనపు రక్షణ కావాలని రాష్ట్ర పోలీసులను కోరితే తప్ప రాష్ట్ర పోలీసులకు అక్కడ అవసరం ఉండదు. కానీ కొంతమంది, ఒక ఐజీ, అలాగే విశాఖపట్నం కమిషనర్తో పాటు మరి కొంతమంది పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా హుటాహుటిన ఆ కంటైనర్ వద్దకు వెళ్ళి అది ఓపెన్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం స్వయంగా సిబిఐ తన రిపోర్ట్లో కూడా రాసింది. రాష్ట్ర అధికారులు కొంతమంది దీనికి అడ్డుపడే ప్రయత్నం చేశారని కూడా సిబిఐ తన నోట్లో స్పష్టంగా రాసేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఒక అంశంలో ఎందుకు రాష్ట్ర అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు అంటే, వైసీపీ నేతల ఒత్తిడితో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ వాళ్ళు కూడా వర్షం పడేటట్టుంది కాబట్టి ఈరోజు వద్దు, తర్వాత చూద్దాం, ఈరోజు టెస్టులన్నీ ఆపేయండి అని చెప్పి సిబిఐ అధికారులకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. సో ఒకవేళ నిజంగా ఈ రోజు కన్నా మనం టెస్టులు ఆపేస్తే తర్వాత రోజు కంటైనర్ కూడా ఉండదు, అక్కడ లేపేస్తారు మొత్తాన్ని, లేదా కంటైనర్లో సరికైనా తరలించేస్తారు. కాబట్టి సిబిఐ అధికారులు ససేమిరా అని చెప్పి వాళ్ళ ఏదైతే ఢిల్లీ నుంచి కొంతమంది నిపుణులను రప్పించారో వాళ్ళ ఆధ్వర్యంలోనే దాదాపు ఒక 20 ప్యాకెట్లను చెక్ చేస్తే అందులో పూర్తిగా కొకైన్ ఉందని తేలింది. అయితే ఎంతో మొత్తంలో కొకైన్ ఉందనేది అయితే అధికారులు ఇప్పటి వరకు అయితే బయట పెట్టలేదు. ఎప్పుడైతే కొకైన్ ఉందని తెలిసిందో వెంటనే సిబిఐ అధికారులు మొత్తాన్ని, కంటైనర్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీకి కూడా ఆ అధికారులు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తదుపరి విచారణకు వాళ్ళు రావాల్సి ఉంటుంది. వాళ్ళు బ్రెజిల్ నుంచి ఎందుకు ఆర్డర్ చేశారు, ఆర్డర్ చేసిన దాంట్లో కొకైన్ ఎందుకు వచ్చింది, దీనికి కొకైన్కి ఏంటి సంబంధం, దీని వెనక ఎవరున్నారనే కీలక అంశాలను అయితే విచారణ చేయాల్సి ఉంది. మొత్తంగా వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక వైసీపీ నేత అయినటువంటి కోనం వీరభద్రరావు ఆధ్వర్యంలోనే కంపెనీకే ఇది వచ్చిందని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలంతా ఉలిక్కిపడే పరిస్థితి. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, డ్రగ్స్ వ్యాపారం చేస్తూ విశాఖ పోర్టులో పట్టుబడిన వైసీపీ నేతలు బ్రెజిల్ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్కు భారీగా డ్రగ్స్. ఇది ఇక్కడ చూడొచ్చు, సంధ్య ఆక్వా అని చెప్పి .com అని కొడితే మనకి ఇది ఇక్కడ చూడొచ్చు. దాని ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వీరభద్రరావు కోనం అనే వ్యక్తి ఇక్కడైతే మనకి దర్శనమిస్తున్నాడు. వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి వైసీపీ నేతలతో కీలక సంబంధాలు కలిగి ఉన్నారు అంటానికి ఇదిగో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ విజయసాయి రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళే. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు, ఈ ఎండి అయినటువంటి కోనం వీరభద్రరావుకి ఒక ఫ్లెక్సీ కూడా వెలిసింది. గత సంక్రాంతి సమయంలో వెలిసినటువంటి ఫ్లెక్సీ ఇక్కడ చూడొచ్చు. ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, తానవత మూర్తి, గ్రామాభివృద్ధి ప్రదాత, సంధ్య ఆక్వా అధిపతులు కోనం వీరభద్రరావు, కృష్ణకుమారి దంపతులకు సంక్రాంతి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అని చెప్పి ఒక ఫ్లెక్సీ ఎంచితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫ్లెక్సీ నిండా ఎవరున్నారండి? ఫ్లెక్సీ నిండా ఎవరున్నారు? ఏంచిన వ్యక్తులు ఎవరు? ఫ్లెక్సీ నిండా ఉన్న వ్యక్తులు ఎవరు? మరి ఇప్పుడు చెప్పండి, కోనం వీరభద్రరావు ఏ పార్టీకి చెందిన వ్యక్తి?
ఒకవేళ రాజకీయాలకు అతీతంగా ఆ వ్యక్తిని కన్నా ఒకవేళ ఏదైనా సంఘ సంస్కర్త అన్నారు కాబట్టి ఇతను మంచి పనులు చేస్తుంటే ఇక్కడ మొత్తం వైసీపీ నేతలు ఎందుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకుంది అంటే ఎవరైనా విజయసాయి రెడ్డితో సత్సంబంధాలు కలిగినటువంటి వైసీపీ నేత. మరి ఒక వైసీపీ నేత కంపెనీకి వచ్చినటువంటి ఆ డ్రగ్స్ని వాళ్ళది అంటారా, తెలుగుదేశం పార్టీది అంటారా? కానీ సాక్షిలో ఈరోజు ఒక అసత్యపు అబద్ధపు వార్తలు అయితే రాయడం జరిగింది. ఎక్కడైతే కమ్మ చౌదరి అని తగులుతో దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం ఆ వైసీపీ పార్టీకి సాక్షి మీడియాకి అలవాటు. ఈరోజు ఇంత స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ మీరెళ్ళి చూడవచ్చు, ఇందులో ఎవరు ఫేక్ చేసేది లేదు. మీరు sanjayaqua.com అని చెప్పి కొడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదిగో అందులో ఉన్న వాళ్ళ వివరాలు ఇక్కడ మీకు స్పష్టంగా కనపడతాయి. సో వీళ్ళు అసలు వీళ్ళు ఇక్కడ సిబిఐ ఏదైతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉందో అది తన ఏ పేరు మీద వచ్చింది అనేది కూడా చాలా స్పష్టంగా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్ర పోలీసు అధికారులు విచారణ సమయంలో అడ్డుపడే ప్రయత్నం చేశారని కూడా ఈ రిపోర్ట్లో అయితే సిబిఐ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఆక్వా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎవరికి చెందింది? కోనం వీరభద్రరావుకి చెందింది. సో ఇక్కడ చూడొచ్చు, బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల డ్రైయిస్ట్ కంటైనర్. వాస్తవానికి ఇది డ్రైయిస్ట్ పేరుతో రావడం జరిగింది. డ్రైయిస్ట్ అంటే ఏంటంటే బ్రెజిల్ దేశంలో వ్యర్థ పదార్థాలు, ఇప్పుడు మనం కూడా చూడండి చికెన్ షాపులో మటన్ షాపులో కొట్టిన తర్వాత వ్యర్థాలు ఉంటాయి. సో అలాగే అక్కడ కూడా కొన్ని వ్యర్థ పదార్థాలను తీసి పక్కన పడేస్తే దాని మీద ఈస్ట్ తయారవుతుంది. సో దాన్ని ఏం చేస్తారంటే పొడిగా చేసి ఎవరికైతే ఈ చేపలకు కానివ్వండి రొయ్యలకు కానివ్వండి అవసరం ఉంటుందో వారికి సప్లై చేస్తారు. సో అక్కడ ఏంటంటే అది ఫ్రీగా వచ్చేది, వాళ్ళకి వేస్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. దాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్రాసెస్ చేసి తర్వాత వాళ్ళు తక్కువ ధరకు అమ్ముకుంటారు. సో కాబట్టి అందులోనూ సముద్రంలో వచ్చేటప్పుడు ధర అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని సాధారణంగా అన్ని కంపెనీలు తెప్పించుకుంటూ ఉంటాయి, కేవలం సంజయ్ ఆక్వా ఫుడ్సే కాదు. బట్ అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ సంజయ్ ఆక్వా ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో మేము ఫస్ట్ టైం తెప్పించామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. బట్ పోర్ట్ అధికారులను ప్రశ్నిస్తే ఈ కంపెనీకి ఆల్రెడీ గతంలో కూడా అనేక కంటైనర్లు వచ్చినాయి అని చెప్తున్నారు. మరి గతంలో వచ్చిన కంటైనర్లో కూడా కుక్కైనే ఉందా? వాస్తవానికి కంటైనర్ 16వ తారీఖున విశాఖ పోర్టుకు చేరుకుంది. 18వ తారీఖున ఇంటర్పోల్ అధికారులకు సమాచారం వచ్చింది. బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానం ఉందని చెప్పి ఎప్పుడైతే ఇంటర్పోల్కి సమాచారం వచ్చిందో వెంటనే ఢిల్లీ సిబిఐని అప్రమత్తం చేస్తే ఢిల్లీ సిబిఐ సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పక్కాగా ఆ కంటైనర్ ఏది అనేది గుర్తించి, ఎందుకంటే షిప్ యార్డ్లో ఒక కంటైనర్ను గుర్తించడం ఆషామాషి వ్యవహారం కాదు, ఆ కంటైనర్ను గుర్తించి పక్కన పెట్టించారు. ఎప్పుడైతే 18వ తారీఖున తెలిసిందో 19వ తారీఖునే వాళ్ళంతా కూడా నిపుణులందరూ కూడా బయలుదేరి రావడం జరిగింది. తర్వాత సంజయ్ ఆక్వా ఆ అధికారులను సంప్రదించడం, వారి దగ్గరికి వెళ్ళి ఒక నోటీసు కూడా ఇచ్చారు. మీకు వచ్చినటువంటి కంటైనర్లో డ్రగ్స్ ఉందని మాకు ఒక సమాచారం వచ్చింది, అనుమానం ఉంది, మీరు మాతో వస్తే దాన్ని ఓపెన్ చేసి అందులో ఏముందో చెక్ చేద్దామని చెప్పి మళ్ళీ సిబిఐ అధికారులు కూడా వాళ్ళంతటి వాళ్ళు ఓపెన్ చేయలే. మళ్ళీ ఎవరి పేరు మీద అయితే వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగుండానే నిన్న ఓపెన్ చేస్తే అందులో కొకైన్ ఉందని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక నిపుణులు నిర్ధారించారు. ఈ మధ్యలోనేమో కంటైనర్ని ఓపెన్ చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసులు, వర్షం పడేటట్టుంది కాబట్టి రేపు చూసుకుందామని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధులు తప్పించే ప్రయత్నం చేశారు. బట్ సిబిఐ అధికారులు మాత్రం ఎవరి మాట వినలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. దాంతో కొకైన్ ఉందని నిర్ధారణకు వచ్చిన వెంటనే కంటైనర్ని అయితే వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇది పూర్తిగా వైసీపీ నేతల కంపెనీకి వచ్చినటువంటి ఒక కంటైనర్. అందులోకి డ్రగ్స్ ఎలా వచ్చింది, ఎవరు తెప్పించారు, మొట్టమొదటిసారి అని వీళ్ళు చెబుతున్నారు. కానీ పోర్ట్ అధికారులు ఇదే కంపెనీ పేరు మీద అనేక కంటైనర్లు వచ్చినాయని పోర్ట్ అధికారులు చెప్తున్నారు. అది రికార్డెడ్ కూడా ఉంటుంది, పోర్టులోకి వచ్చే ప్రతి కంటైనర్ కూడా రికార్డెడ్గా ఉంటుంది. కాబట్టి పోర్ట్ అధికారుల నుంచి సమాచారం తీసుకుంటే తేలిపోతుంది. వాస్తవానికి నెలకి 5-6 కంటైనర్లు ఆ దేశం నుంచి వస్తున్నాయని చెప్పి పోర్ట్ అధికారులు కూడా చెప్పారట. అంటే ఈ కంపెనీకే కాదు ఇతర కంపెనీలు కూడా వచ్చి ఉండొచ్చు, బట్ ఈ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని మనం చెప్పట్లా. సో ఈస్ట్ ముసుగున డ్రై ఈస్ట్ ముసుగున డ్రగ్స్ని అయితే రాష్ట్రానికి సప్లై చేశారు. మరి దీనికి ఇక్కడికి వచ్చిన తర్వాత బహుశా ఆ ఈస్ట్ని డ్రగ్స్ని సపరేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారని మనకైతే తెలియదు. కానీ మొత్తంగా ఇప్పుడు వైసీపీ నేతలు అయితే పూర్తిగా ఇరుక్కుపోయారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి కోనం వీరభద్రరావు కంపెనీకే ఇది రావడంతో ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళంతా షాక్లో ఉన్నారు. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మనకి మొత్తంగా ఆయన పేరే వస్తుంది. చూడండి ఇక్కడ ఎవరిది ఇది మొత్తం కంపెనీ అనేది మనం ఆన్లైన్కి వెళ్ళి చెక్ చేస్తే మొత్తం కూడా ఆళ్ళ పేరు మీదే వస్తుంది. ఆ డీటెయిల్సే మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకు ఇచ్చినవి మొత్తం కూడా మీరైనా ఆన్లైన్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు. ఆ కంపెనీ పేరు కొడితే దాని డీటెయిల్స్ మొత్తం కూడా వచ్చేస్తాయి.
సో ఇక్కడ చూడొచ్చు, విశాఖలో కొకైన్ కలకరం, పట్టుబడింది కొకైన్ అని నిర్ధారించిన అధికారులు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అడ్డుపడింది పోలీసులైన, వాస్తవానికి అడ్డుపడిన ఏపీ అధికారులు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోర్టు అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మరికొంతమంది అధికారులు, సిబిఐ అధికారులు తనిఖీ చేయకుండా అడ్డుపడ్డారు. వైసీపీ పెద్దల సూచనలతో ఆగమేఘాల మీద అక్కడికి చేరుకుని విఫలయత్నం చేశారు. సంధ్యా సంస్థ ప్రతినిధులు కూడా వర్షం పడేలా ఉంది, సరుకుని బయటికి తీయొద్దు, లోన పెట్టేయండి, తరువాత చూసుకుందామని చెప్పి వాళ్ళు కూడా సిబిఐ అధికారుల విచారణకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు మాత్రం తమ వెంట తీసుకెళ్లినటువంటి కిట్ల ద్వారా అయితే 20 ప్యాకెట్లు అయితే పరిశీలన చేయడం జరిగింది. మరి ఎవరెవరు వెళ్ళారో చూడండి ఒకసారి. ఒక ఐజీ, అలాగే విశాఖపట్నం పోలీస్ కమిషనరు, ఇంటెలిజెన్స్ అధికారులు, పోర్టు అధికారులు అంతా కలిసి అక్కడికి చేరుకున్నారు. వాస్తవానికి వీరందరికీ సమాచారం ఎలా వచ్చిందనేది మనకైతే తెలీదు. డ్రగ్స్ వచ్చేసి ఆల్రెడీ అప్పటికే 2 రోజులైనా ఏపీ పోలీసులకు సమాచారం లేదు. కానీ సిబిఐ అధికారులు డ్రగ్స్ను పరిశీలించడానికి వెళుతున్నారని తెలియగానే ఏపీ పోలీసులకు సమాచారం వచ్చింది, పరుగును వెళ్ళిపోయారు. అంటే ఈ కోనం వీరభద్రరావు విషయం బయటపడితే, సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని పేరు బయటపడితే ఈ వివరాలన్నీ బయటకు లాగుతారు. కాబట్టి లాగితే అది వైసీపీ పార్టీకి అంటగాగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే చేశారు. చేయటమే కాకుండా ఈరోజు సాక్షిలో అత్యంత నీచంగా, ఘోరంగా దీన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కంపెనీకి ఒక కంటైనర్ వచ్చుంటే రాష్ట్ర పోలీసులు వెళ్ళి ఎందుకు అడ్డుకున్నారు? రాష్ట్ర పోలీసులకి ఏం పని వెళ్ళి అడ్డుకోవటం? అంటే తెలుగుదేశం పార్టీ బయటకు పడకూడదని రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారా? అంటే ఇదంతా కూడా కుట్రపూరితంగా జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్కి ఏదైతే కోనం వీరభద్రరావుకి అయితే ఈ కంటైనర్ వచ్చిందో ఇది ఖచ్చితంగా వైసీపీ నేతల హస్తం ఉంది. 25,000 కిలోల డ్రగ్స్ని ఆయన ఆర్డర్ చేశాడు అంటే ఇప్పుడు సిబిఐ అధికారులు అది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఆయనకున్న వ్యాపార సామ్రాజ్యం ఎంత, అందులో ఎంత మొత్తంలో ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు, ఇంత మొత్తంలో ప్రోడక్ట్ ఈయన కొనుగోలు చేయటం నిజమేనా, గతంలో ఎప్పుడైనా కొనుగోలు చేశారనే అనేక అంశాల మీద అయితే ఆ విచారణ అయితే జరుగుతుంది. మొత్తంగా నిన్న జరిగినటువంటి ఈ రైడ్స్లో 25,000 కిలోల డ్రగ్స్ బయటపడటంతో దాదాపు 50,000 కోట్లు విలువ ఉంటుందని చెప్పి దీని అంచనా. ఇప్పుడు నిన్న బయటపడినటువంటి ఆ డ్రగ్స్ వాల్యూ దాదాపు 50,000 కోట్లు, రూపాయి 10 రూపాయి కాదు, దాదాపు 50,000 కోట్లు ఉంటుందని అంచనా. అంటే రాష్ట్రం నుండి ఒక కేంద్రంగా చేసి ఇక్కడ నుంచి డ్రగ్స్ మొత్తాన్ని కూడా సప్లై చేసి నగదు రూపంలోకి మార్చుకోవాలని ఒక ప్లాన్ జరిగిందనేది ప్రధాన అనుమానంగా ఉంది. చూడాలి మరి సిబిఐ అధికారులు విచారణను ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తారు, దీని వెనకున్న ఎవరి మీద చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.